Hi, welcome to Global Cuisine Wow I'm Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ బ్రిటిష్ క్లాసిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ గురించి మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళు ఎలా మిగతా దేశాల మీద కొలనైజేషన్ పేరుతోటి ఫర్ అ లాంగ్ టైం పరిపాలించారనో లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న టాపిక్ అనేది మనం ఫస్ట్ ముందుకు తీసుకొస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కల్చర్నే మీరు గమనిస్తుంటే చాలా మటుకు పోస్ట్ ఆఫీస్లలో కానీ రైల్వేస్లో కానీ లేకపోతే మన భాషలో కానీ అన్నిట్లోనూ ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఆఖరికి మనం తిన్న బ్రెడ్ ముక్కల నుంచి ఫైనల్గా యూజ్ చేసే టేబుల్ మేనర్స్ వరకు అన్నిటి మీద వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ కంట్రీ మీద కూడాను వేరే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇలాగే ఇంకొక డిఫరెంట్ కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా డామినేట్ చేసింది, కానీ ఒక వేరే రీజన్ కోసం. ట్రేడింగ్ అనేది ఒకప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మెయిన్ రీజన్ అన్నమాట ఇలా డిఫరెంట్ కంట్రీస్లో అడుగుపెట్టడానికి. ఇలాగే బ్రిటిష్ వాళ్ళలాగే ఇంకొక కల్చర్ కూడా పోర్చుగీస్ వాళ్ళు కూడాను డిఫరెంట్ రేసెస్ తోటి డిఫరెంట్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఆర్ ఆ కంట్రీస్ నుంచి స్పైసెస్ తీసుకొచ్చి ఇంకొక చోట ఇంపోర్ట్ చేయడం అనేది మనకి హిస్టరీ పుస్తకాలలో చదువుకున్నదే. సో ఈరోజు బ్రిటిష్ కల్చర్ గురించి మాట్లాడుతూ పోర్చుగీస్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు అంటే వీళ్ళు ఎలాగ వేరే వేరే దేశాల్లో అడుగుపెట్టి వాళ్ళ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ని అదే మన బ్రిటిష్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో అలాగే పోర్చుగీస్ వాళ్ళు కూడా మన బ్రిటిష్ కల్చర్ని బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీట్ అనేది మన బ్రిటిష్ కుజిన్లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్. అందులో ఒక బ్యూటిఫుల్ పోర్చుగీస్ సాస్ని మనం యాడ్ చేద్దాము. పోర్చుగీస్ అన్న వెంటనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వెజిటబుల్స్లో టమాటో ఫ్లేవర్స్ని బాగా డామినేట్గా యూజ్ చేయడం. సో అలా టమాటోస్ ఫ్లేవర్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ పోర్చుగీస్ స్టైల్లో బ్రిటిష్ వంటకాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం చికెన్ విత్ పోర్చుగీస్ సాస్. ఆల్రైట్, సో పోర్చుగీస్ సాస్ అన్న వెంటనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాలా చాలా వైబ్రెంట్ స్పైసీ ఫ్లేవర్ఫుల్ సాస్ అని. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ పర్టిక్యులర్ రెసిపీ ఒకే ఒక ప్యాన్లో ఫ్లేవర్స్ని బాగా మ్యాక్సిమైజ్ చేసేటట్టుగా తయారు చేసుకుందాం. ఏం చేద్దాం అంటే దానికంటే ముందర ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను టమాటో ప్యూరీ, ఫ్రెష్ టమాటో ప్యూరీని పక్కన పెట్టుకున్నాను అండ్ టమాటోస్ని కూడా పక్కన పెట్టుకున్నాను. దీంతో పాటు చికెన్ని బోన్స్ ఉన్న పీస్ని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఫైనల్గా చూడడానికి మంచి స్పైసీ చికెన్ కర్రీ లాగా ఉంటుంది, కానీ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్లో నేను స్పైసెస్ కూడా డిఫరెంట్గానే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, దట్స్ కామన్, దాంతోపాటు చక్కెర అండ్ లవంగాలు యూజ్ చేస్తున్నాను, పాప్రికా పౌడర్, ఫైనల్గా ఆనియన్స్ అండ్ బటర్ అండ్ మిరియాలు, బిర్యానీ ఆకు. అన్ని ఫ్లేవర్స్ని బాగా మ్యాక్సిమైజ్ చేయడానికి యూస్ చేస్తున్నాను కాస్త చికెన్ స్టాక్. సింపుల్ ఫ్లేవర్ఫుల్ ప్రొసీజర్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాము. ఫస్ట్ చికెన్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం. బాగా సాటే చేసేసుకుని చికెన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక వైబ్రెంట్ రెడ్ సాస్ని తయారు చేసుకుని చికెన్ అండ్ సాస్ని అప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎందుకు డైరెక్ట్గా వేసుకోవట్లేదు అంటే చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త క్రిస్పీగా అవుతుంది. ఇందులో నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, కార్న్ఫ్లవర్ వంటివి వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి తొందరగా సాస్లో వేసుకుంటేనే సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి కుక్ చేయకుండా ప్రెజెంటేషన్ కూడా కాస్త డిఫరెంట్గా ఉండేటట్టుగా మనం సర్వ్ చేసుకున్నాం అనమాట. చికెన్ ముక్కల్లో వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, మిరియాల పొడి, అండ్ ఇందులోనే కావాల్సినంత ఫ్యాట్ అంటే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ప్యాన్లో కూడా ఆయిల్ ఉంది కదా, ఫస్ట్ వేసుకుంటున్నాను కొన్ని లవంగాలని, దాంతోపాటు ఉల్లిపాయలు కూడా మనం పొడుగ్గా చాప్ చేసుకుందాం. స్లైసింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు కాస్త స్వెట్ అయిన వెంటనే నేను ఇందులో ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటాను.
కావాలి అంటే ఈ మిక్స్చర్ని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ పాన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్లో కాంప్రమైజ్ అయినట్టుగా ఉండదని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 15 minutes వరకు మెల్లగా ఫ్రై చేసేసుకుంటాను ఆన్ హై ఫ్లేమ్. హై ఫ్లేమ్ ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మీరు రెసిపీస్ మెల్లగా అంటే ఫర్ లాంగర్ టైం ఎక్కువసేపటి వరకు కుక్ చేసుకుంటుంటే ప్యాన్లో మనం థిక్ బాటమ్ ప్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కింద కొంచెం థిక్గా ఉంటే ఆ ఫ్లేమ్ తోటి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ బర్న్ కాకుండా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ మారిన టేస్ట్ రాదు. ఆ చిన్న సింపుల్ స్టెప్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మనం చికెన్ని పర్ఫెక్ట్గా ఒక 15 నిమిషాల తర్వాత కుక్ చేసుకుంటాను. మరి కలుగుతాం. పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అండ్ ప్యాన్లో ఉన్న ఆ ఫ్యాట్ అంటే చికెన్ ఫ్యాట్ కానీ లేకపోతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆ ఫ్లేవర్ఫుల్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడాను వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేద్దాం. జనరల్గా ఈ పోర్చుగీస్ సాస్ అనేది చాలా స్పైసీగా చాలా వైబ్రెంట్గా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుందన్న విషయం మనకు తెలుసు. కానీ దాంట్లో ఈ చికెన్ ఫ్లేవర్స్ ఇంకొక డిఫరెంట్ టేస్ట్ని ఆల్టుగెదర్ యాడ్ చేస్తాం. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న ఆయిల్ మాత్రమే కాదు, మనం ఏం చేద్దామంటే ఇందులో చికెన్ స్టాక్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు, తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ లవంగాలు లైక్ గుడ్ అమౌంట్. మిరియాలు కూడా వేసేసుకున్నా. అండ్ ఆల్రెడీ ప్యాన్ చాలా వేడిగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆ రోస్టెడ్ ఫ్రైడ్ స్పైసెస్ అరోమా తొందరగా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో కడుగు పెట్టండి. ఆల్ రైట్, చిట్టుపట్లాడుతూ ఉంటే నేను నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టమాటోస్ని కట్ చేసుకుందాం. కాస్త పెద్దగా టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నాను ఎల్లో క్యాప్సికమ్, అదే ఎల్లో బెల్ పెప్పర్. అన్నిటినీ కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ కాస్త గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటి, పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా చాలా ఈజీగా ఎటువంటి ఎక్స్ట్రా స్పైస్ పౌడర్స్ యాడ్ చేయకుండానే టేస్ట్ అవుతుంది. ఎందుకు అంటే నేను లవంగాలు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ముందుగానే చికెన్ కూడా కుక్ చేసుకున్న ఆయిల్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఈ మిక్చర్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ అండ్ ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను బటర్. ఈ మిక్స్చర్ కొంచెం సాఫ్ట్ అండ్ సాగీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను కదా. తర్వాత నేను ఇందులో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోబోతున్నాను. వేసుకుందాం పాప్రికా పౌడర్. చూడడానికి చాలా చాలా కారంగా చాలా ఎక్కువగా అనిపించినా కూడాను ఈ పర్టిక్యులర్ స్పైస్ అనేది కొంచెం తక్కువ కలర్లో అంటే తక్కువ కారంతో కానీ కలర్ సూపర్గా ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. లైట్ స్వీట్నెస్ కూడా ఉంటుంది, అందుకని ఇది వేసుకుందాం. కొంచెం సాల్ట్ అండ్ మిక్స్.
ప్రెజెంటేషన్ ప్రకారం మనం డ్రైగా లేకపోతే ఎక్స్ట్రా గ్రేవీగా కావాలనేది సాస్ కన్సిస్టెన్సీ డిసైడ్ చేయొచ్చు. మనం ప్యాన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మన చికెన్ మరీ టూ క్రిస్పీగా ఉండదు. అందుకనే సాస్ని మరీ లిక్విడ్గా తయారు చేసుకుంటే ఆ జ్యూసెస్ అంతా పూర్తిగా సోక్ చేసేసుకుని నార్మల్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది. అందుకనే నా ప్రకారం ఒకవేళ మీరు ఎక్స్ట్రా కార్న్ఫ్లవర్ మైదా అవన్నీ వేయకుండా ఫ్రై చేసుకుంటుంటే ఆర్ ప్యాన్ ఫ్రై చేసుకుంటుంటే ఫర్ దట్ మ్యాటర్ సింపుల్గా ఈ సాస్ని కొంచెం థిక్గా పెట్టుకుంటేనే బాగుంటుందని. ఓకే, ఈ మిక్స్చర్ వెజీసే కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇంకొక 2 minutes వరకు నేను కుక్ చేసుకుంటాను. సో దట్ సపరేట్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అండ్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. కింద సాస్ వేసుకుని పైన ఈ చికెన్ పెట్టుకుని మనం సర్వ్ చేసుకుంటాం. చాలా చాలా అందంగా ఉంటుంది. ఫైనల్ ప్రెజెంటేషన్లో కలుగుతాం. ఫైనల్గా కాస్త షుగర్తో టాప్ చేసుకుని కొంచెం గ్లేజ్ని యాడ్ చేస్తూ కాస్త స్వీట్నెస్ని యాడ్ చేస్తూ సూపర్ టేస్టీగా తయారు చేస్తున్నాం. సింపుల్ బ్రైట్ వైబ్రెంట్ రెడ్ సాస్ తోటి వెజీస్ని యాడ్ చేసుకుని దాని మీద ఈ బ్యూటిఫుల్ క్యారమలైజ్డ్ అనియన్స్ ఉల్లిపాయలు వేసుకుని అండ్ ఫైనల్గా చికెన్ పెట్టేసుకుని సర్వ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ రెసిపీ. జనరల్గా కొన్ని వంటకాలు ప్రతి ఒక్క దేశంలో ఫేమస్ అయినా కూడాను ట్రెడిషనల్ రెసిపీ అంటే ఏ దేశం నుంచి అయితే అది వచ్చిందో ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో అని ఒక హైప్ అనేది తలలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే ఈ పర్టిక్యులర్ రెసిపీలో బోల్డ్ అని డిఫరెంట్ టెక్స్చర్స్ ఆఫ్ మీట్ ఉంటాయి. జనరల్గా కొన్ని కంట్రీస్లోన కుజీన్స్ మీట్ డ్రివెన్ అవుతాయి. కొన్నిసార్లు వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా డామినెంట్గా తెలుస్తూ ఉంటుంది. అలాంటి దేశాలలో బ్రిటిష్ అనేది అంటే నాన్ వెజిటేరియన్ వంటకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడానికి బ్రిటిష్ కుజీన్ ఒక ఎగ్జాంపుల్ అయితే వెజిటేరియన్ ఫుడ్ చాలా బ్యూటిఫుల్గా డామినేట్ చేస్తుంది అని చెప్పడానికి మన ఇండియన్ కుజీన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే రెసిపీస్లో ఎక్కువ మటుకు ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బ్రిటిష్ వంటకాలు అయితే కాస్త వెజిటేరియన్ వర్షన్ రావడమో లేకపోతే స్పైసెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉండడం వలనో లేకపోతే కలర్ అండ్ వైబ్రెన్సీ అదే మన ఇండియన్ వంటకాల ఇన్ఫ్లుయెన్స్ బాగానే కనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బ్రిటిష్ రెసిపీస్ అన్నీ కూడా కొంచెం మీట్ డ్రివెనే కాబట్టి ఈ వారం కూడా కొంచెం నాన్ వెజిటేరియన్స్కే మనం ఎక్కువగా డామినేట్ చేయించే ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీని బోల్డ్ డిఫరెంట్ మీట్స్ తోటి తయారు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇందులో ఫ్రైడ్ వర్షన్, డీప్ ఫ్రైడ్ వర్షన్, ప్యాన్ ఫ్రైడ్ వర్షన్, అవెన్ పాప్డ్ వర్షన్ అండ్ ఫైనలీ స్టీమ్డ్ వర్షన్ కూడా ఉంటుంది. సో మనం తయారు చేసుకునే ఈ రోజు రెసిపీని మీట్ తోటి అదే మటన్ తోటి తయారు చేసుకుంటున్నాం. ట్రెడిషనల్లీ బీఫ్ తోటి తయారు చేసుకునేవారు. ఇంకా లాంగ్ ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం స్టీమ్డ్ మటన్ రోలాద్. సో ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ స్టీమ్డ్ మటన్ రోలాడ్లో లోపల ఒక బ్యూటిఫుల్ మీట్ స్టఫింగ్ ఉంటుంది. కీమాతో ఒక స్టఫింగ్ చేసుకుంటాం. పైన మనం మళ్ళీ మటన్ని ఒక బ్యూటిఫుల్ లేయర్ లాగా మార్చుకుని రోల్ చేసుకుని స్టీమ్ చేసుకుంటాం. స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ సెటప్ని రెడీ చేసి పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ ఒక ప్యాన్లో హాట్ వాటర్ రెడీ అవుతుంది అండ్ దాంట్లో ఈ బేస్ని ఇంకా కొంచెం హైగా పెట్టుకోవడానికి ఒక కుకీ కటర్ అండ్ ఈ మోమో మేకర్ని స్టీమర్ని పెట్టేసుకుని క్యాబేజ్ ఆకుని స్ప్రెడ్ చేసుకుని మూత క్లోజ్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా స్టీమర్ అనేది హాట్ అండ్ నైస్గా పైపింగ్ హాట్గా రెడీ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎటు చూద్దాము. కీమాని యూస్ చేస్తున్నాను, దాంతోపాటు ఆలు, జస్ట్ పచ్చి బంగాళదుంప అండ్ ఇక్కడ మటన్ని ఆల్రెడీ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీంతోపాటు కాస్త మైదా యూస్ చేద్దాం, ఆలివ్స్, అనియన్స్, కయాన్ పెప్పర్ వేసుకుందాం, వెల్లుల్లిపాయలు అండ్ క్యారెట్. దీంతోపాటు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజీస్ని కూడా తయారు చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను కాస్త
క్యాప్సికమ్ అండ్ పెప్పర్స్ని యూస్ చేస్తున్నాను. రెడ్ బెల్ పెప్పర్, ఫైన్గా ఇలా ఫైన్గా చాప్ చేసుకోవడంతో స్టీమింగ్ పద్ధతిలో ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ రెసిపీని కొంచెం డిఫరెంట్గానే తయారు చేసుకుంటున్నాను. స్టీమ్ చేసుకోబోతున్నాను. లోపల నుంచి ప్రతి ఒక్క లేయర్ని మనం ఈజీగా స్టీమ్ చేసుకోబోతున్నాం. అందుకనే ఫైన్గా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ కీమాని యూజ్ చేయబోతున్నాం. పచ్చిగానే యూజ్ చేస్తున్నాం అండ్ స్టీమ్ తోటి, ఆవిరితోటే లోపల వరకు మనం కుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఆనియన్స్ని కూడా చాప్ చేసుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా చాప్ చేసుకున్నా. ఉల్లిపాయలు కూడా. అండ్ ఫైనలీ ఒక మంచి స్టార్చీ కంటెంట్ కోసం పొటాటోస్, ఆలుని కూడా యూజ్ చేస్తున్నాం. కావాలంటే ఫైన్ చాప్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ ప్రూఫ్గా పొటాటో రిచ్నెస్ని మనం యూజ్ చేయాలి అంటే గ్రేటర్ హెల్ప్ తీసుకోవచ్చు. గ్రేట్ చేసుకుంటున్నాను ఆలుని. సరిపోతుంది. ఇప్పుడు అసలైన స్పైస్ మేకింగ్ మిక్స్చర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో ఈ వెజ్జీస్ అన్ని యాడ్ చేద్దాం. పక్కన పెట్టేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం ఇక్కడ గ్రేట్ చేసుకున్నా, మర్చిపోయా. సరిపోతుంది. ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ వైబ్రెంట్ వెజీ మిక్స్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. ఇందులో వేసుకుంటున్నాను కీమాని. ఎప్పుడైనా కూడా టైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకున్నా, లేకపోతే వాటర్ కంటెంట్ యాడ్ చేసుకున్నా కూడాను కొంచెం తర్వాత యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకి మాయిశ్చర్ అనేది పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వేసుకుందాం మైదా. ఇందులోనే ఆలివ్స్ని క్రష్ చేసి వేసేసుకుంటున్నాను. cayenne pepper and వేసుకుందాం వెల్లుల్లిపాయలు. అన్నీ వేసుకున్నా కానీ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోలేదు. సో కాస్త సాల్ట్ అండ్ ఒక టైట్ ముద్దలాగా మనం మిక్స్ చేసుకుందాం. ఈ పర్టిక్యులర్ మిక్స్చర్ని నేను ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టేస్తాను. సో దాట్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వాటి వాటర్ని రిలీజ్ చేసి నేను పర్ఫెక్ట్గా మాయిస్ట్గా తయారు చేస్తుంది. ఒకవేళ మరీ సాగీగా అనిపిస్తే, అంటే ఇంకా మరీ ఎక్కువగా జారిపోయేటట్టుగా, పిండి జారిపోయేటట్టుగా అనిపిస్తే మీరు ఇంకా కొంచెం మైదా యాడ్ చేసుకుని థిక్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత ప్రొసీజర్ని కంటిన్యూ చేసుకుందాం. ఆల్ రైట్, ఒక 5 నిమిషాల తర్వాత మనం ఒక క్లింగ్ ర్యాప్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఫస్ట్ కాస్త జాగ్రత్తగా అండ్ లెస్ మెస్సీగా
మీద స్ప్రెడ్ చేసుకున్నాం. అండ్ వైపులో కాస్త గ్యాప్ ఉండేటట్టు పెట్టి ఒక టెండరైజర్ తీసుకుని లైట్గా మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్గా కొంచెం టెండర్ చేసిన మీటే కాబట్టి కొంచెం తొందరగా స్ప్రెడ్ అయింది. బేసిక్గా మనం స్టఫింగ్ వేసుకొని రోల్ చేసుకోవడానికి వీలు ఉండేటట్టుగా మనం దీన్ని తయారు చేసుకోవడం అన్నమాట. సెట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. కాస్త స్టఫింగ్ వేసుకుంటున్నాను. రోల్ చేసుకున్నాను. నీట్గా ఉండేది బయటకు వచ్చేటట్టు అండ్ టైట్గా చెప్పేద్దాం అండ్ రోల్. ఈ రోలర్ని చాలా టైట్గా రోల్ చేయాలి. అప్పుడే డీప్ ఫ్రైయింగ్కి కానీ స్టీమింగ్కి కానీ ఎక్కువగా మాయిశ్చర్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం మెల్లగా చేసుకుందాం అండ్ క్లోజ్. మనం తయారు చేసుకున్న ఈ మీట్ని కంప్లీట్గా లోపల నుంచి బయట వరకు అన్నీ పచ్చిగానే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం స్టీమ్ అవనిద్దాం. మెల్లగా స్టీమ్ అవనిద్దాం. ఇంచుమించు ఒక 25 minutes వరకు, ఒక అర్ధగంట వరకు మెల్లగా తక్కువ మంట మీద స్టీమ్ అవుతూ ఉంటే పర్ఫెక్ట్గా లోపల నుంచి ఈజీగా ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రెజెంట్ చేస్తాం. ఆల్ రైట్, చూసారుగా బ్రిటిష్ వంటకాలన్నీ కూడాను చూడ్డానికి చాలా చప్పగా బోరింగ్గా ఉన్నా కూడాను బోలెని లేయర్స్ తోటి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ యూస్ చేస్తూ టెక్స్చర్స్ని యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ వంటకం లాగా తయారు చేసుకోవచ్చు. బ్రిటిష్ క్లాసిక్స్ని కలిసి నేర్చుకుందాము. ఇక్కడే ఉంటాను, వచ్చేయండి. ఎక్కడ? గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచిలో.